ఆల్రెడీ వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఆయన ఎక్కడున్నా మంచిగా ఉండాలని కోరుకుంటాం నాలాంటి వాళ్ళం. తీర్మానం వల్ల మాట్లాడితే మార్నింగ్ న్యూస్ లో వేరే ఉంటది కథ, వీడికి వస్తే వేరే ఉంటది. ఎందుకుంటదంటే ఆడ మాట్లాడినట్టు ఈ వేదిక మీద మాట్లాడలేము కూడా, ఆడ మాట్లాడినట్టు మాట్లాడలేము కూడా. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే కూడా కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. చాలా తక్కువ మంది ఉన్నప్పుడు దాని కథ వేరే ఉంటది. ఇక్కడ వచ్చి ఈలలు కొట్టి కేకలేసి ఓ కుర్చీ అడు దింపి ఓ కుర్చీకి దింపి కూర్చుంటున్నటువంటి యువకులు ఉన్నారు కదా, ఒక్కసారి ఇంటికి పోయి వాళ్ళ తల్లిదండ్రుల ముఖాలలో ఒక 5 నిమిషాలు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే కథ అర్థమైంది. వాళ్ళ తల్లిదండ్రులు పడ్డటువంటి కష్టం వాళ్ళు జీవితాన్నంతా వాళ్ళలోనే చూసుకుంటారు. నా కొడుకు ఇది చేస్తాడు, నా కొడుకు పెద్దోడైతాడు, నా కొడుకు సాస్తాడు, నా కొడుకు గొప్పోడైతాడు అనుకుంటారు. అలాంటి తల్లిదండ్రులే ప్రతి తల్లిదండ్రులు కూడా, ఎవరైనా కూడా. కానీ ఇవాళ రేపు యువత అంతా తప్పుదోవ పడతా ఉంది. ఏముంది, మా నాన్న సంపాదించి పెడతారు, ఉన్నది అమ్ముతాం, తింటాం, పోతాం, అయిపోతాం, చచ్చిపోతాం, అంతే. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మాకేమో చదువుకున్నామంటే అవకాశం లేకుండే, డబ్బులు లేకుంటుండే. నేను ఇంటర్మీడియట్ ఫీజు కట్టడం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్మిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో. కానీ మీరు ఇవాళ మీ తల్లిదండ్రులు మీకు ఫీజులు కట్టి మిమ్మల్ని చాలా గొప్పగా చూసుకుంటూ మీరు గొప్పగా ఉన్నతస్తులుగా ఎదగాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు కదా. ఆ కోరుకునేటువంటి తల్లిదండ్రులకు మనము ఏం చేయకపోయినా సరే నిన్ను బ్రతకమనే చెప్తా ఉన్నారు, నిన్ను బ్రతకమనే చెప్తా ఉన్నారు, నిన్ను గొప్పగా బ్రతకమని చెప్తా ఉన్నారు. రేపు పొద్దుగాల ఎవరైనా చుట్టాల ఇంటికి వస్తే ఏం చేస్తాడు మీ కొడుకు అంటే, మా కొడుకుకి గొప్ప పని చేస్తా ఉన్నాడయ్యా, ఇక్కడ చదువుతా ఉన్నాడు, ఇంత బాగా చదువుతాడు, మా వారికి బ్యాక్లాగ్స్ ఏముండే, కాలేజ్ లో టాప్, క్లాస్ లో టాప్ అని చెప్పుకుంటే ఆ తల్లిదండ్రులకు కూడా కొంత గొప్పతనం ఉంటది, వాళ్ళకు కూడా ఎస్ అనిపిస్తుంది. ఇవి ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే కొడుకు నువ్వు పోరా, ఇంట్లోకి పోరా, మళ్ళీ వాళ్ళకి చెప్పవలసి వస్తుంది అనుకున్నప్పుడు ఎంత బాధాకరం ఉంటుందో మీరు ఆలోచన చేసుకోండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇప్పుడు దాదాపు ఒక 200 పైచీలకు ప్లేస్మెంట్స్ వచ్చినాయని చెప్తా ఉంటే, ఎక్కడ కూడా ఇంత మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతా ఉన్నాయి అంత మంచి ప్లేస్మెంట్స్. అంటే ఇక్కడ విద్య సరైన పద్ధతిలోనే అందుతున్నట్టుగా దాన్ని బట్టి నాకు అర్థమవుతా ఉంది. వివిధ రంగాల్లో రైల్వేస్ లో కానీ వాలీబాల్ లో కూడా నేపాల్లో ఆడినట్టుగా చెప్తా ఉన్నారు. క్రీడల్లో కూడా అన్ని రంగాలు